కాచిగూడ చౌరాస్తా వద్ద టీవీఎస్ వాహనంపై వెళ్తున్న అనూప్ సోనీ దగ్గర 25 లక్షల నగదు సీజ్ చేశారు పోలీసులు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్టు తెలిపారు పోలీసులు. వెంటనే ఐటీ అధికారులకు కూడా సమాచారం అందించామన్నారు. కాచిగూడ చౌరాస్తా వద్ద టీవీఎస్ వాహనంపై అనూప్ సోనీ దగ్గర నుంచి 25 లక్షల నగదు సీజ్ చేశారు. నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. కోడ్ అమల్లోకి వచ్చేసిన పరిస్థితి, సో కొంత జాగ్రత్తగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి. పర్టిక్యులర్గా సామాన్యులు ఎన్నికల మనీ కానిది కూడా చాలా చోట్ల బిల్స్ లేకుండా కొంతమంది వెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా మొన్ననే మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చూసాం. 50,000కు మించి దాటితే కూడా ఈ క్యాష్ అనేటువంటి సీజ్ చేస్తామని ఇప్పటికే అటు ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. సో 50,000కు మించి తీసుకెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పత్రాలు అన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ లో హాస్పిటల్ సంబంధించి తీసుకెళ్లాలనుకున్నా కూడా దాని బిల్స్ కానీ ఏదైనా కానీ ఆ పోలీసులకు కన్సర్న్ ఆఫీసర్స్ తో చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా తనిఖీలు చేస్తున్నారు. దాదాపు హైదరాబాద్ పరిధిలోనే 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అనధికారికంగా డబ్బు ఎవరైనా తీసుకెళ్తుంటే కానీ దానికి లెక్క చూపించకపోతే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా ఈ చెక్ పోస్టులు అనేది పెట్టి కట్టడి చేసే ఉద్దేశంలో ఎంత కూడా చేస్తున్నారు. అయితే నిన్న కాచిగూడ చౌరస్తాలో 25 లక్షలతో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని అయితే అదుపు అంటే ఆ క్యాష్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించి ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏంటనేది ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే బ్లాక్ మనీ తగ్గించే ఉద్దేశంతో చాలా మంది ఈ 2 వీలర్స్ పైనే అనుమానం రాకుండా కూడా తీసుకెళ్తుంటారు. సో వారిని ఎక్కువగా వారిపైన కూడా దృష్టి పెడుతున్నారు. సో ఖచ్చితంగా డబ్బు 50,000 తీసుకెళ్తే మాత్రం ఎవరైనా కూడా దానికి సంబంధించి దరఖాస్తు కావచ్చు, దానికి సంబంధించి పత్రాలు అవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.